ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్, దాని బుజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ని పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయొద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి, నా కాళ్ళు తెల్లగా. కాళ్ళని చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా. తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి, నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోట్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే ఉందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు, ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి, మేం తలుపు తీయము. అమ్మ కాళ్ళు నల్లగా ఉండవు, ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి. తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది. ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు, తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోట్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోట్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడ దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది, రెండోది మంచం పైన, మూడవది చిమ్నీ లోపల, నాలుగవది కిచెన్ లో దాక్కుంది, ఐదవది అలమార్లో దాక్కుంది, ఆరవది పరదా వెనకాల, ఏడవది గడియారం లోపల.
అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు. కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది. తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా! ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది. పరదాలు చిరిగి ఉన్నాయి. మంచం చిందరవందరగా ఉంది. తలగడ, దుప్పటి ఇక్కడ పని ఉన్నాయి. మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది. ఎవరూ దొరకలేదు. అప్పుడు 7వ పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది. నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ తోడేలు వచ్చింది. వేషం మార్చుకుని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది. చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి. తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా, నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది. తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేలు పొట్టని కోసింది. పైన ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా పిల్లలారా, మీకేమీ కాలేదు కదా? తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఏమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నది వైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపేదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. ఓ, రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. ఆ, ఆ, అయ్యో! చాలా అరిచింది, కానీ ఎవరూ రాలేదు.
రాళ్ల బరువు దాన్ని నీళ్ళ లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి. తొడలు మునిగిపోయింది, తొడలు మునిగిపోయింది. అందరూ గంతులు వేశారు. ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కథ. మారుమూల ఉన్న పేదవాడు కాని మనసు పెద్దది. అతని పేరు అలావుద్దీన్. అతను తన తల్లితో కలిసి ఉండేవాడు. ఎంతో కష్టమైన పనిని కూడా చేసేవాడు. దాంతో ఇల్లు నడిచేది. ఒక రోజున బజారులో అరటిపళ్ళ వ్యాపారం చేయడానికి వచ్చాడు. అనుకోకుండా ఒక వ్యక్తిని కలిశాడు. అతని గడ్డం చాలా పెద్దగా ఉంది, మనిషి ఎత్తుగా ఉన్నాడు. చేతిలో బంగారు నాణాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు. ఏ అబ్బాయ్, నేను మీ నాన్న చిన్నప్పటి స్నేహితుణ్ణి. నా దగ్గర ఈ బంగారు నాణేలున్నాయి. నీకు కావాలనా ఇవి? బంగారు నాణేలా? నేను జీవితాంతం అరటి పండ్లు అమ్ముకున్నా ఇంత సంపాదించలేను. ఆ వ్యక్తి అలావుద్దీన్ని ఒక రాయి కింద ఉన్న లోయలోకి వెళ్ళమని చెప్పాడు. తను ఎలా చెప్తే అలా చెయ్యమని అన్నాడు. అలావుద్దీన్కి ఈ పని చాలా సులువుగా అనిపించింది. 2 చేతులతో ఆ రాయిని కదిపాడు. లోపల గుహ ఉండడం గమనించాడు. చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళసాగాడు. అలా నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందకి వెళ్ళాడు. కిందకి చేరుకోగానే అక్కడ ఒక చిమ్నీ వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు. ఆశ్చర్యపోయాడు అక్కడున్న ఖజానాని చూసి. వజ్రాలు, ముత్యాలు, బంగారం, ఇంకెన్నో. ఆశ్చర్యంగా వీటన్నిటినీ చూస్తున్న అలావుద్దీన్కు గట్టిగా ఒక స్వరం వినిపించింది. అక్కడొక పాత దీపం ఉంటుంది. అది ఆర్పేసి ఆ దీపాన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురా. అలావుద్దీన్కు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత సొమ్ము ఇక్కడ ఉంచుకుని అతను ఎందుకు చిమ్నీ కోసం ఆరాటపడుతున్నాడు? చిమ్నీ అంత విలువైనదా? అలావుద్దీన్కు భయమేసింది. అలావుద్దీన్ చిమ్నీని తీసుకుని మెట్లు పైకి ఎక్కసాగాడు. అంతలోనే ఆ వ్యక్తి అరవసాగాడు. తొందరగా వచ్చి దీపాన్నిచ్చేయ్. అలావుద్దీన్కు విషయమేమిటో అర్థం కాలేదు. మొదలు నేను బయటకొస్తా. నీవు ఆ దీపాన్ని ఇవ్వకపోతే నిన్ను ఈ లోయలోనే మూసేస్తా. అప్పుడు అలావుద్దీన్కి అర్థమైంది అతని ఉద్దేశం సరిగా లేదని. లేదు, మొదలు నేను బయటకు రావాలి. అరే పిచ్చోడా, ఇక నీ సంగతి చెప్తా. అయ్యో ఆగు, నన్ను మూయకు. ఆ వ్యక్తి రాయిని గుహకు అడ్డంగా పెట్టి మూసేశాడు. అయితే అతని ఉంగరం జారి పడిపోయింది. అది అలావుద్దీన్ కాళ్ల వద్దకొచ్చి పడింది. అతను దాన్ని తీసుకున్నాడు, వేలికి పెట్టుకున్నాడు. అలా పెట్టుకోగానే అక్కడి వాతావరణం మారిపోయింది. వేలి నుండి పెద్ద జీనీ వచ్చాడు. భయంతో అలావుద్దీన్ వణికిపోయాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ నీవు మరచిపోకు, నీ దగ్గర ఉన్నవి 3 కోరికలు మాత్రమే. నాకింటికి వెళ్ళాలని ఉంది. సరే అబ్బాయ్. రెప్పపాటులో అలావుద్దీన్ ఇంటికి చేరుకున్నాడు. అలావుద్దీన్ని చూసి తల్లి గట్టిగా అరిచింది. అలావుద్దీన్ మొత్తం కథని తన తల్లికి వివరించాడు. అక్కడ వ్యక్తి, గుహ, ఆ ఖజానా, ఈ చిమ్నీ గురించి చెప్పాడు. అలావుద్దీన్ చిమ్నీ పైన ఉన్న దుమ్ముని దులపసాగాడు. అనుకోకుండా పెద్ద పొగ రాసాగింది. మొత్తం గదంతా నిండిపోయింది. అందులో నుండి జీనీ వచ్చాడు. భలా భలా, 100 సంవత్సరాల నుండి ఈ దీపంలోనే ఉన్నాను. నీవు నన్ను బయటకు తీశావు. కోరుకో మహాశయ, కోరుకో. ఏం కోరుకుంటావో కోరుకో.
ఈ కొత్త చిక్కి ఏమిటబ్బా అని ఆశ్చర్యంతో ఉండిపోయారు. అల్లావుద్దీన్ చూస్తుండిపోయాడు. జీనీ మళ్ళీ చెప్పాడు, కోరుకో అబ్బాయ్, ఏం కావాలనో కోరుకో. సరే మరి, మా కోసం మంచి భోజనం మరియు పేయ పదార్థాలు తెచ్చిపెట్టు. ఉన్నట్టుండి అక్కడ పెద్ద టేబుల్ వచ్చింది. దానిపైన సువాసనలతో భోజనం నిండుగా ఉంది. తాగడానికి భోజనము, పళ్ళు, పేస్ట్రీలు ఉన్నాయి. అప్పటి నుండి అల్లావుద్దీన్ వాళ్ళమ్మ ఏది కోరితే అది జీని తీసుకుని రాసాగాడు. వాళ్ళెంతో సంతోషంగా విలాసవంతంగా ఉండసాగారు. అలా కొంతకాలం గడిచింది. ఒక రోజున బజారుకి వెళ్ళినప్పుడు ఒక పల్లకీ కనిపించింది. ఆ పల్లకీలో బాదుషా కూతురు ప్రిన్సెస్ జాస్మిన్ ఉంది. అల్లావుద్దీన్ ఆమె ముఖాన్ని చూశాడు, ప్రేమలో పడ్డాడు. ఆ విషయాన్ని తల్లికి వెళ్ళి చెప్పాడు. తల్లి జీనీని పిలిచి ఒక బస్తా నిండుగా బంగారాన్నిమ్మంది. దాన్ని తీసుకుని రాజమహల్కు వెళ్ళింది. అక్కడ సిపాయిలు ఆ బస్తాని బాదుషా వరకు అందించారు. బాదుషా సంతోషంతో ఆమెని కలవాలనుకున్నాడు. తల్లి తన కొడుకు ప్రేమ గురించి వివరించింది. అల్లావుద్దీన్ ధనవంతుడిగా రుజువు చేసుకోమని బాదుషా కోరాడు. మీ అబ్బాయికి నా అల్లుడు కావాలనుకుంటే అతనికి చెప్పు. 40 సేవకుల చేతుల్లో 40 వజ్ర వైడూర్యాల బంగారముతో నిండి ఉన్న పెట్టెలు 40 రక్షక భటుల రక్షణలో పంపించమని చెప్పు. ఇది విన్న అల్లావుద్దీన్ తల్లి ఉదాసీనంగా ఇంటిని చేరుకుంది. ఇవన్నీ జీనీ వల్ల సాధ్యం కాదని అనుకుంది. అల్లావుద్దీన్ చిమ్నీ నుండి జీనీని మళ్లీ పిలిచాడు. జీనీ వచ్చింది. అరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని చెప్పాడు. జీనీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పటికప్పుడు ఖజానాను తీసుకుని వస్తున్న 40 మంది నౌకర్లు, 40 మంది సిపాయిలు ఎదురుగా నిలిచారు. బాదుషా అడిగినవన్నీ తిరిగి తెచ్చినందుకు సంతోషించాడు. బాదుషా అనుకున్నాడు, ఇతని వద్ద ఇంకెంత డబ్బుందో అని. నా కూతురు ఒక రాజభవనంలో ఉండాలని నా కోరిక. అది ఇవ్వగలిగితే మాత్రమే పెళ్లి గురించి ఆలోచించు. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని జీనీకి చెప్పాడు. జీనీ మళ్ళీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పుడు అల్లావుద్దీన్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. ఒక పెద్ద విలాసవంతమైన మహల్ ఎదురుగా కనిపించింది. అల్లావుద్దీన్ నమ్మలేకపోతున్నాడు. బాదుషా అనుకున్నాడు అల్లావుద్దీన్ కంటే ధనవంతుడు మరెక్కడా ఉండడని. వాళ్ల వివాహాన్ని హుందాగా జరిపించాడు. 3 రోజుల పాటు సంబరాలు జరిగాయి. అల్లావుద్దీన్ యొక్క అదృష్టము, అతని ధనవంతుడు అవ్వడము అందరికీ తెలిసింది. అయితే అల్లావుద్దీన్ వాళ్ళమ్మ జాస్మిన్కు జీనీ గురించి ఏమీ చెప్పలేదు. ఒక రోజున అల్లావుద్దీన్ మహల్ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. వినండి, వినండి, నేను అన్ని పాత దీపాలు తీసుకొని కొత్త దీపాలు ఇస్తాను. ప్రతి పాత దీపం తీసుకుంటాను. జాస్మిన్ ఈ మాటల్ని వింది. తను అనుకుంది పాత చిమ్నీని ఇచ్చి బదులుగా కొత్త చిమ్నీని తీసుకుంటే అల్లావుద్దీన్ ఎంతో సంతోషిస్తాడని అనుకుంది. ఆమె ఆ పాత చిమ్నీని ఇచ్చి కొత్త చిమ్నీని తీసుకుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ప్రారంభంలో అల్లావుద్దీన్ గుహలో బంధించిన వ్యక్తి. అతని చిమ్నీని దొరకగానే జీనీని పిలిచి జాస్మిన్తో పాటు ఆ మహల్ని కూడా తనకిమ్మని కోరాడు. అల్లావుద్దీన్ సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు తన మహల్ అక్కడ కనిపించలేదు. జరగకూడదేదో జరిగిందని తెలుసుకున్నాడు.
అతను పాత ఇంటికి వెనక్కి వెళ్ళాడు. గుహలో దొరికిన ఉంగరాన్ని వెతికాడు. వెంటనే దాని వేలికి తొడుక్కోగానే పెద్ద జీవ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ మర్చిపోకు, మిగిలినవి 2 కోరికలు మాత్రమే. అయితే మరి నన్ను జాస్మిన్ దగ్గరికి తీసుకెళ్ళు. ఉన్నట్టుండి అతను మహల్కి చేరుకున్నాడు. ఎవరూ తన్ను చూడకుండా ఉండేలా ఒక పక్కన దాక్కున్నాడు. అతని భార్య జాస్మిన్ ఆ వ్యక్తికి సేవలు చేస్తోంది. అతని పక్కనే చిమ్నీ ఉండడం కూడా గమనించాడు. ఎవరికీ కనిపించకుండా అల్లావుద్దీన్ ఆ ఉంగరాన్ని మళ్ళీ వేలికి తొడుక్కున్నాడు. పెద్ద జీవ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ మర్చిపోకు, మిగిలింది కేవలం 1 కోరిక. అయితే మరి వెంటనే ఆ దుష్టుణ్ణి గాఢ నిద్రలోకి తోలేయి. క్షణాల్లో పరిగెత్తుకుని జాస్మిన్ వద్దకు చేరుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి జాస్మిన్ చాలా భయంతో ఉంది. అల్లావుద్దీన్ని చూసి ఎంతో సంతోషించింది. అల్లావుద్దీన్ జాస్మిన్కు మొదటి నుంచి జరిగింది వివరించాడు. జాస్మిన్ ఆశ్చర్యంతో వింది. అల్లావుద్దీన్ మళ్లీ చిమ్నీని రుద్దగానే పెద్ద జీని బయటికి వచ్చింది. సరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. మరీ దుష్టుణ్ణి మీరిప్పుడు ఎంత దూరం పంపించాలంటే మళ్ళీ మా జీవితంలో ఎన్నడూ కనిపించకూడదు. ఆ వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయాడు. అల్లావుద్దీన్ జీనీకి తన మహల్ని యథాస్థితికి ఉంచమని చెప్పాడు. మహల్ ఆకాశంలో ఎగురుకుంటూ ముందర ఉన్న చోటికే వచ్చి చేరింది. అలా చేరగానే అల్లావుద్దీన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అల్లావుద్దీన్ మళ్ళీ తన తల్లి దగ్గరికి చేరుకున్నాడు. తల్లితో జాస్మిన్తో కలిసి సంతోషంగా జీవించసాగాడు. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కాని ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు మహారాజా. మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహల్కి వెళ్ళడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు.
ఆ మహిళ ఎంతో సంతోషించింది, ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ ని తీసుకో, నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా, నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను, దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకుని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్ళగానే ఆ షర్బత్ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో. ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్ళాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది.
ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చిదానా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న చెత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకొని వెనకాలే వెళ్ళసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్ళంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు. మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చుని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా? అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమార్ని ఎంచుకోమని ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు. ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు. దూరంగా ఎక్కడో ఓ మారుమూల ఒక మిల్లు పట్టేవాడు తన 3 కొడుకులతో కలిసి ఉంటుండేవాడు. అతను మరణించాడు. అతని 2 పెద్ద కొడుకులకు తన మిల్లుని రాసిచ్చాడు. తన చిన్న కొడుకుకి ఒక పిల్లిని వదిలాడు. అతని చిన్న కొడుకుకి చాలా కోపం వచ్చింది. అతను ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. తన తండ్రి తన కోసం ఒక పిల్లిని వదిలిపెట్టి వెళ్ళాడని. కాని ఉన్నట్టుండి అక్కడ జరిగింది చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లి తిరిగి జవాబిచ్చింది. మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను మీ ఆలోచన కంటే ఎంతో విలువైన దాన్ని అవుతాను. చిన్న కొడుకు ఆ పిల్లి మాటలు విని ఆశ్చర్యపోయాడు. అతను భయపడ్డాడు కూడా. నువ్వా? ఇదెలా సాధ్యం? మీరు నాకొక గోనె సంచి, ఒక హ్యాట్, ఇంకా ఒక జత బూట్లను తెచ్చివ్వండి. నేను మీకు చూపిస్తాను ఏం చేస్తాను. ఆశ్చర్యంతో చిన్న కొడుకు ఆలోచించి, ఆ పిల్లి మాట్లాడుతోంది అంటే దీనికి ఏదో రహస్యం తెలుసన్నమాట. సరే, అలాగే చూస్తాను. నువ్వేం చేయగలవు? చిన్న కొడుకు ఆ వస్తువులన్నీ తెచ్చి పిల్లికి ఇచ్చాడు. పిల్లి హ్యాట్ పెట్టుకుంది, బూట్స్ వేసుకుంది. అద్దంలో తనని తాను చూసి పోజు పెట్టి చూసుకుంది. తర్వాత అది లెట్యూస్ పూలగుత్తిని, ఒక క్యారెట్ని తీసుకుని ఆ గోనెలో వేసి బయలుదేరింది.
అడవిలో గోనె సంచిని తెరిచింది, నేలపై పెట్టింది. కొద్దిసేపటిలోగా ఒక కుందేలు కూరగాయల తాజా వాసనకు అక్కడికి వచ్చింది. ఆ లెట్యూస్ని, క్యారెట్ని తినడానికి సంచిలోకి దూరింది. వెంటనే పిల్లి దాని సంచిలో మూసేసి రాబిట్ని సంచిలోనే తాడేసి కట్టేసింది. ఆ రాబిట్ని తన యజమాని దగ్గరకు తీసుకువెళ్ళడానికి బదులుగా పిల్లి దాన్ని రాజమహలకు తీసుకుని వెళ్ళింది. కాపలాదారులతో చెప్పింది, నేను మహారాజుని కలవాలని. ఆ కాపలాదారులు హ్యాట్ని, బూట్ని వేసుకున్న పిల్లిని చూసి ఆశ్చర్యపోయారు. వారు వెంటనే మహారాజు వద్దకు వెళ్లారు. మహారాజా, నేను మీకోసం క్యారెబే రాకుమారుని తరఫు నుండి బహుమతిని తెచ్చాను. నా యజమాని క్యారెబా రాకుమారుడు ఈ బన్నీ ర్యాబిట్ని మీకోసమే పట్టుకున్నారు కదా. మహారాజు ఎంతో సంతోషించాడు బహుమతిని చూసి. ఎన్నో రోజుల వరకు ఈ పరంపర నడుస్తూనే ఉంది. పుస్ ఇన్ బూట్స్ మహారాజు కోసం రకరకాల జంతువుల్ని పట్టుకుంటోంది. ఈ విషయం ఎంతో వేగంగా రాజ్యంలో వ్యాపించింది. క్యారబా రాజకుమారులు ఎంతో ఉదారులు, ధనవంతులు కూడా. అలా రోజులు గడుస్తున్నాయి. మహారాజుకు ఉత్సాహం కలిగింది. ఓ రోజు పిల్లిని అడిగారు, మరైతే నీ యజమాని యువకుడా? అవును, యువకుడు, అందగాడు కూడా. మరైతే ధనవంతుడా? చాలా ధనవంతులు మహారాజా. ఆయన తన మెహలుకు మిమ్మల్ని స్వాగతించడానికి ఎంతో ఆశపడుతున్నారు. మహారాజు మరియు మహారాణి ఇది విని ఎంతో సంతోషించారు. ఆ అందమైన రాకుమారుడిని త్వరలో కలవబోతున్నందుకు. పిల్లి చెప్పింది గనుక నిజమైతే మన అమ్మాయికి పర్ఫెక్ట్ భర్త, మన రాజ్యానికి మంచి రాజు దొరికినట్టే. కొన్ని రోజుల తర్వాత పిల్లికి తెలిసింది మహారాజు మహారాణి తన కుమార్తెతో కలిసి రాజ్యం బయటికి వెడుతున్నారని. నేను ఈ రోజు కోసమే వేచి ఉన్నాను. పిల్లి పరిగెత్తుకుని తన యజమాని వద్దకు వెళ్ళింది. అయ్యా, మనం వెంటనే నది ఒడ్డుకు వెళ్ళాలి, త్వరగా. చిన్న కొడుకుకు అర్థం కాలేదు ఏం జరుగుతోందో. అతను పిల్లి చెప్పినట్టే చేశాడు. ఇంతకీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈత కొట్టడానికి. ఈత కొట్టడమా? నాకు ఈత కొట్టడం రాదే. రాకపోయినా పర్వాలేదు, మీరు బట్టలు తీసేయండి, నదిలోకి దూకండి. నాపై నమ్మకాన్ని ఉంచండి, నేను మిమ్మల్ని నిరాశపరచను. చిన్న కొడుకు పిల్లి ఎలా చెప్పిందో అలాగే చేశాడు. అతను నదిలోకి దూకేశాడు. పిల్లి తన యజమాని బట్టల్ని చెట్ల మధ్యలో దాచింది. మహారాజు సవారి నది ఒడ్డును చేరుకున్నప్పుడు పిల్లి పరిగెత్తుకుని వాళ్ళ వద్దకు వెళ్ళింది. రక్షించండి, రక్షించండి, మా యజమాని క్యారబా రాకుమారుడు మునిగిపోతున్నారు. మహారాజు వెంటనే తన సైనికులకు నదిలోకి దూకమని ఆదేశించాడు. సైనికులు పిల్లి యజమానిని కాపాడుతుంటే పిల్లి మహారాజుకు మొత్తం కథ చెప్పింది. మహారాజు తనకు దగ్గరగా ఉన్న సైనికునికి ఆదేశించాడు, నా దగ్గర ఉన్న మంచి బట్టలలో ఒక జత రాకుమారుడి కోసం తీసుకుని రండి. కొత్త బట్టల్ని వేసుకున్న తన యజమానిని పిల్లికి నిజంగానే రాజకుమారుడిలా అనిపించాడు. రాజకుమారుడు మహారాజు సవారి వైపుకు నడుస్తుంటే మహారాజు కూతురు మహారాణి అతన్ని చూశారు. రాజకుమారుడు మహారాజు వైపుకు వచ్చి వంగి పాదాలకు నమస్కరించాడు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మహారాజా. నా యజమాని క్యారబా రాకుమారుడి యొక్క సౌభాగ్యం ఇది, మిమ్మల్ని తన మెహలుకు తీసుకువెళ్లి అధిత మర్యాదలు చేయడము. నేను వెంటనే వెళ్లి అన్ని సిద్ధం చేస్తాను. పిల్లి పరిగెత్తుకుని వెళ్లిపోయింది. చిన్న కొడుకుకు ఏమీ అర్థం కాలేదు. తనని ఎందుకు క్యారబా రాజకుమారుడని అంటోందో. ఏదో విషయం ఉంటుందని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. రాజకుమారి అందమైన రాజకుమారుడిని చూసి అతన్ని ఇష్టపడసాగింది. పిల్లి ఒక మహల్ వైపుకు పరిగెత్తింది. అది ఒక రాక్షసుని మహల్. దారిలో పిల్లి రైతులందరికీ గట్టిగా చెప్పింది, మహారాజు వస్తున్నారు. ఒకవేళ వాళ్ళు అడిగితే భూమి ఎవరిది అని
చెప్పండి క్యారబా రాకుమారునిది అని, లేకుంటే మీకు శిక్ష పడుతుంది. పిల్లి పరిగెడుతోంది, తోడుగా అందరినీ భయపెడుతోంది. దారిలో కనిపించిన అందరినీ మహారాజు సవారి అక్కడికి నుండి వెళ్ళినప్పుడు అందరూ భయంతో పిల్లి చెప్పమన్నట్టే చెప్పారు. మహారాజుకు ఆశ్చర్యం వేసింది. రాజకుమారుడికి ఎంత భూమి ఉందో. వారెంతో సంతోషించారు. ఈలోగా పిల్లి ఆ రాక్షసుని మహలకు చేరి తలుపులు తెరిచింది. తలుపులు పెద్ద చప్పుడు చేస్తూ తెరుచుకున్నాయి. రాక్షసుడు ఒక హ్యాట్, బూట్ వేసుకుని ఉన్న పిల్లిని చూసి కంగారు పడ్డాడు. పిల్లి మాట్లాడడం చూసిన రాక్షసుడు మరింత కంగారు పడ్డాడు. మంచి రోజులు వచ్చాయి. నువ్వు ఎవరివి? నా ఈ మెహల్లో ఏం చేస్తున్నావు? పిల్లి తన ప్లాన్ని అమలుపరిచింది. అయ్యా, నేను మీకు వివరిస్తాను. నేను మహారాజుని యొక్క నమ్మకమైన సేవకుణ్ణి, మరియు మహారాజుల వారు మీ యొక్క శక్తుల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అవును, అది నిజమే. మరి మీరు ఒక పెద్ద పులి రూపాన్ని దాల్చగలరా? తప్పకుండా నేను దాల్చగలను. ఇది నాకు చాలా సులువైన పని. ఆ రాక్షసుడు తన అద్భుత మాయతో పెద్ద పులి రూపాన్ని దాల్చాడు. సరే సరే, ఇది చాలు. రాక్షసుడు మళ్ళీ తన అసలు రూపంలోకి వచ్చాడు. ఇది పెద్ద చమత్కారమే, కానీ నేను షరతు పెడతాను. మిమ్మల్ని మీరు అతి చిన్న జంతువు రూపంలోకి మార్చుకోలేరు. అది అసంభవం. అసంభవమా? నేను ఏ జంతువు రూపాన్నైనా దాల్చగలను. అయితే చూద్దాం. అయితే మీరు ఎలక రూపాన్ని దాల్చగలరా? రాక్షసుడు గట్టిగా నవ్వాడు. దాంతో పిల్లికి ఒక చోట ఉండడం కష్టమయ్యింది. అప్పుడు ఆ రాక్షసుడు తన మాయాశక్తిని ఉపయోగించి ఎలుకగా మారిపోయాడు. రాక్షసుడు ఎలుకగా మారగానే పిల్లి ఒక్క గంతు గంతి దాన్ని పట్టుకుని మింగేసింది. రాక్షసుడి నుండి ముక్తి లభించింది. కొద్దిసేపటికి మహారాజు సవారి ఆ రాక్షసుని మహలకు చేరుకుంది. పిల్లి పరిగెత్తి వాళ్ళకి స్వాగతం పలికింది. ఓ మహారాజా, నా యజమాని క్యారాబా రాకుమారుడు మెహలు మీకు స్వాగతం పలుకుతోంది. దయచేసి లోపలికి రండి. మహారాజా, మహారాణి, రాజకుమారి ఇంకా రాజకుమారు ఎంతో ఆశ్చర్యంతో మహల్ని చూడసాగారు. మహల్ లోపలికి వెళ్ళేటప్పుడు మహారాణి రాజకుమారుడిని అడిగింది, నా ప్రియమైన రాజకుమారా, మీకు వివాహం అయిందా? లేదు మహారాణి, మీరు అనుమతిస్తే నేను మీ అందమైన అమ్మాయిని వివాహం చేసుకుంటాను. పెద్ద ఎత్తున సన్నాహాలు మహల్లో ఏర్పాటు చేయబడ్డాయి. రాజకుమారుడు రాజకుమార్తెల వివాహం జరిగింది. చూసారా మహారాజా, నేను మీకు చెప్పాను కదా, నేను ఎంతో విలువైన వాడిని అని. ఆ రోజు నుండి పుస్ ఇన్ బూట్స్ తన యజమానికి నమ్మిన బంటుగా అయ్యింది. వాళ్ళంతా ఆ మహల్లో సంతోషంగా జీవించారు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక పొలంలో జంతువుల్ని భోజనం పెట్టకుండా వదిలేసేవారు. ఎర్ర కోడి ఆహారం కోసం వెతుకుతూ మొత్తం పొలం అంతా వెతకాలని నిర్ణయించుకుంది. అది ముందు ఆవు వద్దకు వెళ్ళింది. ఆహారం వెతకడానికి నాతో పాటు నువ్వు వస్తావా? రాను, నేను నీతో పాటు రాలేను, చాలా వేడిగా ఉంది. అప్పుడు కోడి పంది వద్దకు వెళ్ళింది. ఆహారం వెతకడంలో నువ్వు నాకు సహాయపడగలవా?
లేదు, నేను రాలేను. చాలా వేడిగా ఉంది. ఇక్కడ నుండి కదలడం నా వల్ల కాదు. తర్వాత కుక్క దగ్గరకు వెళ్ళింది. ఆహారం వెతకడంలో నువ్వు నాకు సహాయపడగలవా? లేదు, నేను రాలేను. ఇక్కడ చాలా వేడిగా ఉంది. నేను ఇంకా నడవలేను కూడా. చివరికి బాతు వద్దకు వెళ్ళింది. ఆహారం వెతకడంలో నువ్వు నాకు సహాయపడగలవా? లేదు, నేను రాలేను. ఇక్కడ చాలా వేడిగా ఉంది. నేను నీటి నుండి బయటికి రాలేను. అందరూ తనతో రావడానికి నిరాకరించారు. కోడి స్వయంగా పొలంలో నడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దానికి నేలపై గోధుమ గింజలు కనిపించాయి. కోడి చాలా సంతోషించింది. పొలంలోకి వెళ్ళింది. అది గోధుమ గింజల్ని తినాలని నిర్ణయించుకుంది. తన మిత్రులెవరైనా తనకి సహాయపడతారా అని ఆలోచించింది. ఆవు, నాకు గోధుమ గింజలు కనిపించాయి. నువ్వు నాతో కలిసి తింటావా? లేదు, నేను ముందే చెప్పానుగా వేడిగా ఉందని. కోడి పంది దగ్గరకు వెళ్ళింది. పంది, చూడు, నాకు గోధుమ గింజలు కనిపించాయి. నాతో కలిసి తింటావా? లేదు, నేను రాలేను. బయట చాలా వేడిగా ఉంది. కోడి కుక్క దగ్గరకు వెళ్ళింది. మిత్రమా, నాకు గోధుమ గింజలు కనిపించాయి. నాతో కలిసి తింటావా? లేదు, చాలా వేడిగా ఉంది. చివరికి కోడి బాతు దగ్గరకు వెళ్ళింది. హే బాతు, నాకు గోధుమ గింజలు కనిపించాయి. నాతో కలిసి తింటావా? లేదు, ఇంత వేడిలో నేను నీటిని వదిలి బయటికి రాలేను. సరే, నేను ఒక్కదాన్నే తింటా. తనకి ఎవరూ సహాయం చేయడానికి రాకపోవడం చూసిన కోడి తన ఒక్కతే తినాలని నిర్ణయించుకుంది. వారాలు గడిచిపోయాయి. వర్షాకాలం మొదలైంది. విత్తనాలు మొలవసాగాయి. కానీ తోటలో మొలిచిన అడవి గడ్డిని ఎవరైనా శుభ్రం చేయడం అవసరం. గడ్డిని శుభ్రం చేయడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు? ఇక్కడ చాలా బురద ఉంది. నేను నీకు సహాయపడలేను. నేను ఇది చెయ్యలేను. నా చోటును వదిలి నేను రాలేను. నేను మురికి అయిపోతాను. నేను చెయ్యలేను. నా కొంట్లో బాలేదు. నేను నీకు సహాయం చేయలేను. అలా అయితే నేనే స్వయంగా శుభ్రం చేస్తాను. ఎర్ర కోడి మొలకల మధ్యలో పెరిగిన అడవి గడ్డిని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. గోధుమ మొక్కలు పెరిగిన కొద్ది కాలం తర్వాత కోత కోసే సమయము వచ్చింది. కోడి తన మిత్రుల వద్దకు వెళ్ళింది. పంట కోతలో ఎవరైనా సహాయపడగలరేమో అని. ఆవు, గోధుమలు మొలిచి పెద్ద మొక్కలయ్యాయి. పంట కోతకు సహాయపడతావా? లేదు, నేను చేయలేను. పంది, గోధుమ మొక్కలు ఎంత బాగా మొలిచాయో చూస్తావా? కోత కోయడంలో సహాయం చేస్తావా? లేదు, నేను చెయ్యలేను. నాకు చెయ్యాలని లేదు. బాతు మిత్రమా, గోధుమలు మొలిచాయి. పంట కోయడంలో సహాయపడతావా? ఏంటి, నేనా? అస్సలు చేయను. ఓ బాతు మిత్రమా, గోధుమలు మొలిచాయి. పంట కోయడంలో సహాయపడతావా? అనుమానమే లేదు. సరే అయితే నేనే స్వయంగా చేసుకుంటాను. ఎర్రకోడి అర్ధరాత్రి వరకు పనిచేసింది. అది గోధుమ గింజల్ని ఒక్కొక్కటిగా కోసింది. ఇప్పుడు గోధుమల్ని పిండి చేసే సమయం వచ్చింది. అది మళ్ళీ తన మిత్రుల సహాయం కోరింది. మిత్రులారా, పిండి చేయడానికి గోధుమల్ని తిరగలి పట్టాలి. ఎవరైనా నాకు సహాయం చేస్తారా? లేదు, నేను చేయలేను. నేను పనిచేసే స్థితిలో లేను. నేను కూడా ఎలాంటి సాయం చేయలేను. ఇది నేను నిద్రపోయే సమయం. నేను నీకు అస్సలు సహాయం చేయలేను. నేను నీటి నుండి బయటికి వచ్చే స్థితిలో లేను. కోడి పిండి మరలో పిండి ఆడించింది. ఇప్పుడు రుచికరమైన రొట్టెల్ని చేసుకుంటాను. కోడి తన మిత్రుల వద్దకు వెళ్ళింది. అందరికీ ఒక చివరి అవకాశం ఇచ్చి చూసింది. ఆవు, నేను రొట్టెలు చేయబోతున్నాను. సహాయం చేస్తావా? లేదు, నేను చేయలేను. నేను పనిచేసే స్థితిలో లేను. నీ సంగతి ఏమిటి పంది? ఈ రోజు కాదు, నేను చాలా అలసిపోయాను. లేదు, నేను చేయలేను. నేను చేయలేను. అంతేకాకుండా నాకు తెలియదు రొట్టెలు ఎలా చేయాలో. ఈసారి కోడికి ఎంతో కోపం వచ్చింది. అదే స్వయంగా వంటింట్లోకి వెళ్ళింది. ముందుగా అది ఏ పిండిని ఆడించిందో దాంతో రొట్టెలు చేసింది. తర్వాత దానికి ఒక ఆకారాన్ని ఇచ్చింది.
చివరికి దాన్ని అవెన్లో పెట్టి ఉడికే వరకు ఎదురుచూసింది. రొట్టె అద్భుతమైన సువాసనలని వ్యాపించింది. తర్వాత అవెన్ నుండి బయటికి తీసింది. పొలంలోకి వెళ్లి బల్లపై కూర్చుంది. తర్వాత తన మిత్రులని పిలిచింది. మిత్రులారా, రొట్టె సిద్ధంగా ఉంది. నాతో కలిసి ఎవరు తింటారు? కోడి ఎదురుగా అద్భుతమైన రొట్టెను చూసి ఒక్కసారిగా వాళ్ళందరూ వచ్చారు. నాకు కొంచెం పెట్టు. ఓ, నాకు కూడా. నాకెంతో ఆకలిగా ఉంది. సరైన సమయంలో పిలిచావు నువ్వు. అరే నాకు కూడా. నాకు రొట్టెలంటే చాలా ఇష్టం రా, అందరం కలిసి తిందాం. లేదు, నేను ఇవ్వలేను. అస్సలు ఇవ్వలేను. నేను మొత్తం పనంతా ఒక్కదాన్నే చేశాను. కేవలం నా ఒక్కదానికే భోజనం తినే హక్కు ఉంది. ఎంతో తెలివిగా కోడి రొట్టెను తినడం మొదలుపెట్టింది. కాని తన మిత్రులకు కూడా ఆకలిగా ఉందన్న విషయం మర్చిపోలేదు. ఇప్పటి నుండి నాకు సహాయం చేస్తానని మాటిస్తే రొట్టెను మీ అందరికీ పంచుతాను. పొలంలో ఉన్న అన్ని జంతువులు సిగ్గుపడ్డాయి. వాళ్ళకి తెలుసు కోడి చెప్పింది నిజమని. నీకు మేమంతా మాటిస్తున్నాం. ఇప్పటి నుండి అసలు బద్దకించం. కోడికి తెలుసు తన మిత్రులకు మంచి గుణపాఠం దొరికిందని. అప్పుడు తన రొట్టెని వాటికి పంచింది. ఒక మంచి భోజనంతో పాటు వారంతా కడుపు నిండా తిని సంతోషించారు.